అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమాని. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి అట్లాంటాలో ఉన్న బాబ్స్ టెంపుల్కి వచ్చాము. శ్రీ స్వామినారాయణ టెంపుల్. ఈ టెంపుల్ ప్రపంచంలోనే ఉన్న పెద్ద టెంపుల్స్లో ఒక టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి ఇది 1 అవర్ జర్నీ. 1 అవర్ జర్నీ చేసి వచ్చినందుకు నాకైతే వర్త్గా అనిపించింది. వచ్చేసాము టెంపుల్ ఎంట్రన్స్లోకి. చూసారా, అసలు టెంపుల్ని చూస్తే నాకైతే టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ కలగలేదు. నేను ఏదో ఒక ప్యాలెస్లోకి వచ్చినట్లు అనిపించింది అనమాట. అంత అంత బాగుంది కన్స్ట్రక్షన్. ఈ టెంపుల్కి మనం రావాలంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే మనము ఫుల్ బాడీ కవర్ చేసేలాగా డ్రెస్ వేసుకోవాలన్నమాట. ఇది న్యూ ఇయర్ రోజు రావడం వల్ల అంత రద్దీగా ఉన్నది. పార్కింగ్కి కూడా సరిగ్గా అంతగా ప్లేస్ దొరకలేదు. వెతకంగా ఏదో ఒక ప్లేస్ దొరికింది. ఇలాంటి టెంపుల్స్ యుఎస్లో 106 టెంపుల్స్ ఉన్నాయంట. మొత్తము అంటే 34 స్టేట్స్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇదంతా టెంపుల్ బయట. బాగా నడవడానికి అంత బయట చాలా ప్లేస్ ఉంది. ఇదంతా కింది వైపు. ఇది సైడ్, టెంపుల్ సైడ్కి ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తము పాలరాయి సున్నప్రాయితో కట్టారు. ఇక్కడ కింద ఒక గిఫ్ట్ షాప్ ఉంది. గిఫ్ట్ షాప్లో మామూలుగా మనం పూజ చేసుకునేటప్పుడు కూర్చునే పీటలు, కొన్ని చిన్న చిన్న దేవుడి విగ్రహాలు, ఇంకా దేవుడి పుస్తకాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అగరబత్తులు అవన్నీ. మేము అంటే వెళ్ళలేదు, బయట నుంచి చూసాం కానీ లోపల వరకు అయితే వెళ్ళలేదు. ఈ టెంపుల్ మొత్తాన్ని 30 ఎకరాలలో కట్టించారంట. 2004లో శంకుస్థాపన చేస్తే 2005లో కట్టడం మొదలుపెట్టారు. అయితే ఇది 2007కి కంప్లీట్ అయింది. దాదాపు 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు పట్టిందంట ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. దీని హైట్ వచ్చేసి 72 అడుగులు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, మీకు బోర్డు కనిపిస్తుంది కదా బ్లూ లెటర్స్ తోటి. ఇక్కడ వరకే మనకి ఫోటోగ్రఫీ కానీ మనకి ఫోటో తీసుకోవడానికి కానీ అలో అనమాట. లోపల ప్రొహైబిటెడ్. అందుకే నేను లోపల అయితే ఏమీ తీయలేకపోయాను. ఇదంతా బయటే. ఇక్కడ ఒక క్యాఫెటేరియా కూడా ఉంది. అక్కడ ఫుడ్ అంతా దొరుకుతుంటుంది. కాకపోతే మనకి గుజరాతీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఇంకా లోపలైతే అసెంబ్లీ హాల్ ఇవన్నీ ఉన్నాయి. మీటింగ్స్ అవి పెట్టుకోవడానికి హాల్ ఇవన్నీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయితే అసలు పాలరాతితో ఎంత బాగా చేశారంటే, ఇదిగోండి కొన్ని పిక్స్. నేను ఇవన్నీ ఈ డైరెక్ట్గా అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ప్రొహిబిటెడ్ కదా, నేను ఆన్లైన్లో నుంచి తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట. అసలు టెంపుల్లో ఉన్నంతసేపు నాకైతే కన్నుల పండుగలాగా అనిపించింది. అసలు రావాలనిపించలేదు టెంపుల్లో నుంచి. మస్ట్ విజిట్, వర్తబుల్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ స్వామినారాయణతో పాటు రాధాకృష్ణులు, శివుడు, పార్వతి, సీతారాములు వీళ్ళందరూ ఉన్నారు. అసలు అంత చక్కగా కట్టించారంటే అంత చక్కగా కట్టించారు. ఇది ఫ్రంట్ సైడ్ టెంపుల్. వర్త్ వాచింగ్ అండి. కంపల్సరీగా విజిట్ చేయండి మీరు. వర్త్ వాచింగ్. ఇది టెంపుల్ సైడ్కి. ఇటువైపుకి వస్తే కొంచెము అటువైపు రెస్ట్ రూమ్స్ అవి ఉన్నాయి. ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది. చిన్న పార్క్ ఉందన్నమాట. మా పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము మొత్తము టెంపుల్ అంతా చూసేసి సైడ్ అంతా కూడా అటు ఇటు తిరిగాము. ఇంకా కొంచెం సేపు పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళాము. మేము అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. మేము ఈవినింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3కి అలా బయలుదేరితే మాకు అక్కడ మొత్తం అంతా లోపలంతా బయటంతా చూసుకోవడానికి ఒక 1 అవర్ దాకా పట్టిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.